రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పివి వెంకటరత్నాజీ ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని బీసీ సంక్షేమ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కొల్లా లలితకుమారి మరియు ఆమె భర్త రాంప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరత్నాజీ మాట్లాడుతూ తనకు ఈ పదవిని కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అలాగే ఎమ్మెల్యే కొల్లా లలితకుమారి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాసరి సంఘం నాయకులతో పాటు ఎస్కోట నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నేను నేటికి 1992లో టీడీపీ పార్టీని నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే పార్టీలో ఏకదాటిగా నేను శక్తివంతం లేకుండా పనిచేస్తూ పార్టీకి కూడా ఎనలేని సేవ చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు లలితకుమార్ గారు వాళ్ళ మామగారు ముందు 7 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఈవిడ 3 సార్లు చేశారు. టోటల్ ఆ కుటుంబం నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అయితే నేను నా జ్ఞాపకం జరిగిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఒక సభ్యునిగా పార్టీకి సేవ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ తాలూకా ఏదైతే ఆదేశించారో ఆ పార్టీ ఆదేశాలను వాళ్ళ ఆదేశాలను 100% నేను పార్టీ తాలూకా కార్యక్రమాలను దిగ్విజయం చేస్తూ, నేను కొత్తవలస మండలంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా స్టేట్లో ఎప్పుడూ కూడా టాప్ 10లో నేను ఒకరిగా ఉండడం వల్ల ప్రభుత్వం వారు కూడా అదేవిధంగా పార్టీ వారు కూడా గుర్తించి ఈ అవకాశం నాకు కల్పించారు. అయితే యాక్చువల్గా నాకు దాసరి సంఘం నుంచి నేను చైర్మన్గా అయిన తర్వాతే చాలామంది ఫోన్లతో కొంత పరిచయాలు ఏర్పడ్డాయి. నేను మా జిల్లా పరిధిలో ఉండేవాడిని. నేను గ్రామస్థాయి కార్యకర్తను. నేను సర్పంచ్ గారు అంటూ రెండు సార్లు నేను సర్పంచ్గా చేయడం జరిగింది. పార్టీ వారు గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది, పదవి నాకు వచ్చిన పని మాత్రం అందరం కలిపి చేయాలి, ఇది అందరి బాధ్యత. మన కులాన్ని మనకు అభివృద్ధి చేయాలంటే నా ఒక్కడి వల్ల అయితే కాదు, అందరం సమిష్టిగా చేద్దామని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మీ అందరి సూచనల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు నేను 100% పనిచేస్తానని హామీ ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చే విధంగా నా తరపున కష్టపడిన మా కుర్రవాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పదే మరలా కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.